సిటిజన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శ. నిన్న చేవెళ్ల బస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాల్ని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. తాండూరు పట్టణ ప్రాంత వాసులు ఖలీద్ ముస్కాన్, తబస్సుం, యాలాల్ మండలంలో లక్ష్మీనారాయణపూర్లో అఖిలారెడ్డి అంత్యక్రియలో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు. యాలాల మండలం పెరకంపల్లి గ్రామంలో నందిని, తానుష, సాయిప్రియ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం తెలిపారు. యాలాల మండలం హాజీపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల్ని ఓదార్చి చిన్నారులకు ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పైలట్ రోహిత్ రెడ్డి చేవెళ్ల వద్ద నిన్న చోటు చేసుకున్న భయానక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాన్ని పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్ని కలుసుకుని వారి బాధను పంచుకున్నారు. ధైర్యం చెప్పి సాంత్వన అందించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడారు. ఆ కుటుంబాల బాధ చూసి మనసు కలిసివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని కోరారు. చూస్తాం సార్, లేదంటే ఏదన్నా చెప్పండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు అందరు చదువు మనుషులందరూ డిసైడ్ చేసి చెప్తే దాని ప్రకారం చేద్దాం. తప్పకుండా సార్, ప్రోత్సాహం రెసిడెన్షియల్స్ అయితే సేఫ్ అవుతారు. మరి ఈరోజు హాజీపూర్లో అనాథలుగా మిగిలిపోయిన తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన 2 చిన్నపిల్లలు, మరి వాళ్ళని కూడా నేను ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంకేదైనా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వాళ్ళకు చేరదీయాలి, వాళ్ళకు చదువుకునే అవకాశం కల్పించాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. आप चांद देखना चांद में बच्चे डिलीवरी थी, जाना आना कर रहे थे। टीचर अभी जो है बच्चा को स्कूल से निकाल दिए। आपको तो मालूम है कैसा माता सीखी है, बाप के दिल पे क्या बीती आपको मालूम है। अल्लाह की मर्जी, सब अल्लाह की मर्जी है, लेकिन बाप की तकलीफ ले लिया सबर करो इंట్లో ఉన్నారా भाभी सबर क्या सबर करो खलील भाई मेरी भतीजी को खलील भाई क्या करूं सबके लिए बुरा का समझाना चाहिए पूरे ఆగమైతున్నాడు. ఈరోజు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరమైన సంఘటన. మరి తాండూరు ప్రాంతం అందరూ కూడా ఈరోజు గోస చెందుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతో ఈరోజు మా తాండూరు బిడ్డలు ఈరోజు ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఈరోజు అందరూ కూడా
చింతిస్తూ ఉన్నారు. మరి ఈ తీరని లోటు ఈ కుటుంబాలందరికీ కూడా అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం, మరి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి, మరి ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఈ కుటుంబాలను సందర్శించినాం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఎంతో దుఃఖంతో, మరి చాలా 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 బాధాకరమైన విషయం ఇది, తీరని లోటు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్డు పనులు తొందరగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి తిరిగే రోడ్ అది, ఆయన కొడంగల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్ మార్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రోడ్ మార్గం వాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయి మెగా అనే కంపెనీకి ఈ టెండర్ అలొకేషన్ అయ్యింది. అలొకేషన్ అయినాక మరి స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఎన్జిటికి అప్రోచ్ అవ్వడము, ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడము, మరి ఆ కేసుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి సరిగ్గా ఫాలో అప్ చేయకపోవడం వల్లనే ఇంకా ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉంది. నిన్న తెలిసిన విషయం ఏంటంటే 2-3 రోజులైంది మరి ఎన్జిటి నుంచి ఫైల్ క్లియర్ అయింది అని చెప్పేసి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తొందరగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా విస్తరణ ఆల్రెడీ అయిపోయినాయి. మరి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికైనా మా చేవెళ్ళ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుని వెంబటే మీరు పనులు ప్రారంభించాలి. ఇంకొకసారి ఇటువంటి సంఘటన తావు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మరి బాధిత కుటుంబాలు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. మరి నేను తాండూరు ప్రజల తరఫున, ఈ బాధిత కుటుంబాల తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ కుటుంబాలను ఆదుకోవాలి, ఈ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి మరి ఆ కుటుంబాలకు సహకారం చేయాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఈరోజు తాండూరు ప్రాంతం మొత్తం కూడా, అంటే ఈ కుటుంబాలే కాదు తాండూరు ప్రజలందరూ కూడా మరి నిన్నటి నుంచి చాలా చాలా బాధతో ఉన్నారు. మరి అందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. తప్పకుండా మరి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సంఘటన జరగొద్దని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. సార్, ఎంతోమంది నిరాశ్రయులు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ తరఫున మీరేమన్నా చేయాలి, వాళ్ళని ఆదుకోనికి అండగా ఉండాలని నేను నా తరఫున నేను స్వయంగా నేను ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది ఈ కుటుంబాలన్నిటికీ. తప్పకుండా ఇప్పుడే కాదు, గతంలో కూడా ఫ్యూచర్లో కూడా నా తాండూరు ప్రజల కోసం నేను ఎప్పుడూ అండగా ఉంటాను. బస్సు ప్రమాద సంఘటన చాలా చాలా బాధాకరం. నేను ఈ కుటుంబాలకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. మరి ఇప్పుడే హాజీపూర్ గ్రామంలో మరి నిన్న ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఆ ప్రమాదంలో చనిపోవడము, ఇద్దరు చిన్నపిల్లలు అనాథలు కావడము చాలా బాధాకరం. ఈరోజు తాండూరు మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. తాండూరులో ఏ ఒక్కరు కూడా ఈరోజు బాధపడని వాళ్ళు లేరు. చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సంఘటన అనేది ఎవ్వరు కూడా మేము ఊహించలేదు. నేనైతే ఇప్పటి వరకు ఇటువంటి దుర్ఘటన చూడలేదు, వినలేదు. నిన్న తెలిసిన వెంబటే మరి ఈ కుటుంబాలు కావచ్చు, మన తాండూరు ప్రజలందరూ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా, ఈ కుటుంబాలకు ధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాలకు ఏదైతే లోటు ఉందో ఇది ఎవ్వరు కూడా తీరలేనిది. అయినప్పటికీ మరి మా వంతుగా మేము ఏ విధంగా అయితే అండగా ఉండాలనో మేమందరం కూడా అండగా ఉంటున్నాం. అదేవిధంగా నేను
ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మొన్న ఆలూరు సంఘటన మరొక ముందే మరి నిన్న మరొక సంఘటన జరగడం చాలా బాధాకరం. నేను ఆ రోడ్డు పనులు మరి వెంబటే ప్రారంభించాలని చెప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వం తీసుకోవాలి. అంతేకాకుండా ఈ చేవెళ్ళ రోడ్ అనేది మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఆయన కొడంగల్కి ప్రయాణించే రోడ్డు. మరి ఆయనకు కూడా తెలుసు ఈ రోడ్డు గురించి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పూర్తయి 900 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులన్నీ కూడా మెగా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. మరి ఎన్జిటిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేసులు వేయడం వల్ల ఆగింది. అయితే ఈ ప్రభుత్వం ఆ ఎన్జిటిలో కేసు నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా ఫాలో అప్ చేసి ఉంటే మరి ఎప్పుడో ఈ పనులు ప్రారంభమయ్యేటివి. ఈ ఆలూరు సంఘటన కావచ్చు, నిన్న జరిగిన మిర్జాపూర్ సంఘటన కావచ్చు జరగకుండా మరి ఎన్నో ప్రాణాలను మనం కాపాడే వాళ్ళం అవుతుంది. ఇప్పటికైనా మరి 2 రోజులు 3 రోజుల ముందు మరి కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నేను తాండూరు ప్రజలందరి తరఫున, వికారాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ రోడ్డు పనులను వెంబటి ప్రారంభించి ఇంకొక సంఘటన జరగకుండా చూడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ఈ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ కుటుంబాలందరికీ కూడా మరి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను.